ఇక్కడ ఒక పాఠశాల ఉండేది. మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉండేవి. మా గ్రామంలో ఒక బావి ఉండేది. అక్కడ ఒక చెట్టు ఉండేది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం దేర్ యూజ్డ్ టు బి ను ఉపయోగిస్తాం. ఇది గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేదు, లేదా మారిపోయింది అని చెప్పడానికి దేర్ యూజ్డ్ టు బి ను ఉపయోగిస్తాం. ఇది గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేదు, లేదా మారిపోయింది అని చెప్పడానికి దేర్ యూజ్డ్ టు బి ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక పాఠశాల ఉండేది. ఇక్కడ ఒక పాఠశాల ఉండేది. దేర్ యూజ్డ్ టు బి a school here. There used to be a school here. పాఠశాల ముందు ఒక చెట్టు ఉండేది. పాఠశాల ముందు ఒక చెట్టు ఉండేది. There used to be a tree in front of the school. There used to be a tree in front of the school. In front of the school అంటే పాఠశాల ముందు. There used to be a tree in front of the school అంటే పాఠశాల ముందు ఒక చెట్టు ఉండేది. మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉండేవి. మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉండేవి. There used to be many trees near our house. Near అంటే దగ్గర. Near our house అంటే మా ఇంటి దగ్గర. Many trees అంటే చాలా చెట్లు. There used to be many trees near our house అంటే మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉండేవి. సమాజంలో ఉపాధ్యాయుల పట్ల అపారమైన గౌరవం ఉండేది. సమాజంలో ఉపాధ్యాయుల పట్ల అపారమైన గౌరవం ఉండేది. There used to be a deep respect for teachers in the society. Society అంటే సమాజం. A deep respect అంటే అపారమైన గౌరవం. There used to be a deep respect for teachers in the society అంటే సమాజంలో ఉపాధ్యాయుల పట్ల అపారమైన గౌరవం ఉండేది. మా గ్రామంలో ఒక బావి ఉండేది. మా గ్రామంలో ఒక బావి ఉండేది. There used to be a well in our village. A well అంటే ఒక బావి. There used to be a well in our village అంటే మా గ్రామంలో ఒక బావి ఉండేది. అక్కడ ఒక చెట్టు ఉండేది. అక్కడ ఒక చెట్టు ఉండేది. There used to be a tree there. There used to be a tree there అంటే అక్కడ ఒక చెట్టు ఉండేది. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉండేది. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉండేది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి.